నా చివరి రోజుల్లో నా తల్లిని భరిస్తూ ఉండటం కంటే ఒంటరిగా చనిపోవడమే నాకు ఇష్టం. నాకు 40 ఏళ్ళు. నాకు నయం చేయలేని బ్లడ్ క్యాన్సర్ ఉంది. నేను రోజుకు 24 గంటలు మంచానికే పరిమితమై ఉన్నాను. నా తోడుగా ఉన్నది కేవలం నా 5 పౌండ్ల పిల్లి మాత్రమే. 11 ఏళ్లుగా నేను బోన్ మారో బయాప్సీ కోసం పోరాడుతూనే ఉన్నాను. ఏప్రిల్ నుండే నా తల్లికి ఆ తేదీ గురించి తెలుసు. కానీ ఆమె రాకుండా తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. తేదీ విషయంలో తనకు అయోమయంగా ఉందని నటించింది. విమాన టిక్కెట్లు చాలా ఖరీదైన అయ్యే వరకు వేచి చూసింది. తన కూతురు చనిపోతుంటే ఆమె హాబీ లాబీలో సమయం గడుపుతూ యూట్యూబ్లో జ్యోతిష్యులను చూస్తూ కాలక్షేపము చేసింది. ఆ తర్వాత అసలు అవమానం ఏమిటంటే, నేను అనారోగ్యంతో మంచం మీద ఉండగా ఒక దూరపు బంధువు కోసం గోఫండమీ పేజీ రాయమని ఆమె నన్ను అడిగింది. ఆ బంధువుకు $11,000 అందకపోతే ఆమె చనిపోతుందని నాకు చెప్పింది. నన్ను రక్షించడానికి ఎవరూ ఒక్క వేలు కూడా ఆడించలేదు. కాని ఒక అపరిచితురాలిని రక్షించే మాటలను నేను రాయాలని ఆమె కోరుకుంది. నేను ఒంటరిగా భరించలేక నా వైద్య చికిత్స మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నానని ఆమెకు చెప్పినప్పుడు ఆమె స్పందన ఇలా ఉంది: అది పూర్తిగా నీ నిర్ణయం. అన్నిటికీ క్షమించు. నేను రిజైన్ చేస్తున్నాను. నా ప్రాణాంతక వ్యాధిని ఆమె ఒక జిమ్ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నట్లుగా పరిగణించింది. నిజం చెప్పాలంటే ఆమె ఇక్కడికి రావాలని నేను కోరుకోను. ఒకవేళ ఆమె వస్తే నా చివరి శ్వాసల వరకు ఆమెను ఓదారుస్తూ ఆమె భావోద్వేగాలను మేనేజ్ చేయాల్సి ఉంటుంది. నేను కోపంగా లేను. నేను ఏడవడం లేదు. నేను పూర్తిగా శూన్యంలోకి జారిపోయాను. నిన్న రాత్రి నేను నా తల్లిని కోల్పోలేదు. నాకు తల్లి ఉందని నటించడం నేను ఆపేశాను.